పద్మావతి లెర్నింగ్ హబ్ అనే ఛానల్‌కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు వీడియోలో నేను ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడటానికి పనికొచ్చేటటువంటి సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు అనేటటువంటి అంశాన్ని నేను మీకు వివరిస్తాను. ఈ ఛానల్‌ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఇంగ్లీష్ వాక్యాలు ఎప్పుడు కూడా సబ్జెక్టుతోనే మొదలవుతాయి. సబ్జెక్ట్ అంటే అర్థం ఏంటంటే కర్త అని అర్థము. కర్త అంటే ఏంటి? పని చేసేటటువంటి వాళ్ళు. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. ఐ లెర్న్ ఇంగ్లీష్. లెర్న్ అంటే నేర్చుకోవటము. అంటే ఎవరు నేర్చుకుంటున్నారో ఐ అంటే నేను. నేను నేర్చుకుంటున్నాను. కాబట్టి నేను అనేది ఇక్కడ సబ్జెక్టు లేదా కర్త. అలానే ఇక్కడ మనం సబ్జెక్ట్ అనేది ఈ కర్త అనేది నౌన్ గాని, ప్రొనౌన్ గాని అయి ఉంటుంది. ఎప్పుడైనా ఇంగ్లీష్‌లో సెంటెన్స్ సబ్జెక్ట్‌తోని మొదలవుతుంది. ఈ సబ్జెక్ట్ అనేది నౌన్ గాని, ప్రొనౌన్ గాని అయి ఉంటుంది. నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే నామవాచకము అని అర్థము. మనకు తెలుసు నామవాచకము పేర్లను తెలియజేస్తుంది. అంటే వ్యక్తుల పేర్లు గాని, జంతువుల పేర్లు గాని, సిటీస్ పేర్లు గాని, వెజిటబుల్స్ పేర్లు గాని, లేకుంటే ఫ్రూట్స్ పేర్లు గాని ఏదైనా పేరును తెలియజేస్తుంది. కాబట్టి ఆ ఇంగ్లీష్ సెంటెన్స్ సబ్జెక్ట్‌తోని మొదలవుతుంది అంటే అది నౌన్ తోని కూడా మొదలవుతుంది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూడండి. రాము గోస్ టు ఏ షాప్. సో దీంట్లో మీరు గమనించినట్లయితే ఈ గో అనేటటువంటిది వెర్బ్. వెళ్ళటం అనేది వెర్బ్. ఎవరు వెళ్లారు? అంటే ఈ పని చేసిన వాళ్ళెవరు? రాము. కాబట్టి రాము అనేది పేరును తెలియజేస్తుంది కాబట్టి ఇది నౌన్. అలాగే ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఐ లెర్న్ ఇంగ్లీష్ అని తీసుకున్నాము. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఐ అనేది ప్రొనౌన్. అంటే ఇక్కడ పని చేసినటువంటి వాళ్ళు ఐదర్ నౌన్ అన్న అయి ఉంటుంది లేదా ప్రొనౌన్ అన్న అయి ఉంటుంది. రమణి సింగ్స్ ఏ సాంగ్. ఇక్కడ కూడా సింగ్ అంటే పాడటము. ఇది పని. ఈ పని చేసిన వాళ్ళెవరు? రమణి. సో రమణి అనేది పేరు లేదా నౌన్. కాబట్టి ఇక్కడ ఈ 3 ఉదాహరణలు బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది మనకు నౌన్ గాని అయి ఉంటుంది లేదా ప్రొనౌన్ గాని అయి ఉంటుంది. ఇక ప్రొనౌన్ చూసినట్లయితే ప్రొనౌన్ అంటే అర్థం ఏంటి? సర్వనామము అని అర్థము. సో ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చేటటువంటి ప్రొనౌన్స్ ఏంటి? ఐ, వి, యు, హి, షీ, ఇట్, దే. ఇక్కడ 7 ప్రొనౌన్స్ ను ఇక్కడ నేను ఇచ్చాను. సో ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్. అంటే ఐ అంటే అర్థం ఏంటి? నేను. వి అంటే మేము లేక మనము. యు అంటే ఏంటి? నీవు లేక మీరు. ఇంగ్లీష్‌లో మనం నీవు అన్నా, మీరు అన్నా అంటే సింగులర్‌కు, ప్లూరల్‌కు అంటే ఏకవచనానికి, బహువచనానికి యునే ఉపయోగిస్తాము. అలాగే హి అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, దే అంటే వాళ్ళు లేక అవి. కాబట్టి మనం సబ్జెక్ట్ అనేది నౌన్ గాని, ప్రొనౌన్ గాని అనుకున్నప్పుడు ఈ ప్రొనౌన్ అనేది ఐ, వి, యు, హి, షీ, ఇట్, దే ఇవి మనం ఉపయోగిస్తాము. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. వి డూ ఏ వర్క్. ఇక్కడ డూ అంటే చేయటము. ఎవరు చేస్తున్నారు ఇక్కడ? వి. మేము చేస్తున్నాము. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు వి అనేది సబ్జెక్టు. అంటే కర్త అనేది ఇక్కడ వి. అలాగే షీ రీడ్స్ ఏ బుక్. రీడ్ అనేటటువంటిది పని. చదవటం అనేటటువంటిది ఇక్కడ పని. ఇక్కడ ఎవరు చదువుతున్నారు? షీ అంటే ఆమె. కాబట్టి సబ్జెక్ట్ ఎప్పుడూ కూడా పనిని చేసేటటువంటి వాళ్ళని తెలియజేస్తుంది. ఇక రెండవది ఆబ్జెక్ట్ అంటే ఏందో నేర్చుకుందాము. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే కర్మ అని అర్థం. అంటే కర్మ అంటే ఏంటంటే ఏదైతే సబ్జెక్ట్ పని చేస్తున్నారో ఆ పనిని రిసీవ్ చేసుకునే వాళ్ళను మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ అని అంటాము. అంటే రిసీవర్ ఆఫ్ ద వర్క్ ఏదైతే ఉందో, రిసీవర్ ఆఫ్ దట్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆబ్జెక్ట్ అని అంటాము. ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా నౌన్ గాని, ప్రొనౌన్ గాని అయి ఉంటుంది. సబ్జెక్ట్ మాదిరిగానే ఆబ్జెక్ట్ కూడా అంటే కర్మ కూడా నామవాచకమైన ఉంటుంది లేదా సర్వనామమైన అయి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఆబ్జెక్ట్ చూసినట్లయితే ఆబ్జెక్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి. రాణి కంప్లీటెడ్ ఏ టాస్క్. ఇక్కడ రాణి ఒక పనిని పూర్తి చేసింది. అంటే రాణి పూర్తి చేసింది. ఈ పూర్తి చేయటం అనేది వెర్బ్. ఈ రాణి అనేది సబ్జెక్టు. అంటే చేసిన వాళ్ళు రాణి. సో ఇక్కడ
ఏమి పూర్తి చేసింది అని క్వెషన్ వేసుకున్నప్పుడు మనకు ఒక పని అని వచ్చింది. సో ఇక్కడ ఈ టాస్క్ ఏదైతే ఉందో దిస్ బికమ్స్ ద ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ప్లేస్ లో మనం ఏదైనా మనం ఇక్కడ నౌన్ ఉపయోగించవచ్చు. అంటే ఇక్కడ టాస్క్ అనేది నౌన్. అలాగే ఆబ్జెక్ట్ ప్లేస్ లో ప్రొనౌన్ కూడా ఉపయోగించవచ్చు. అయితే సబ్జెక్ట్ ప్లేస్ లో ఉపయోగించేటటువంటి ప్రొనౌన్స్ కు ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉపయోగించే ప్రొనౌన్స్ కు ఇక్కడ తేడా ఉంటుంది. అక్కడ ఐ వస్తే ఇక్కడ మీ అని వస్తుంది. అక్కడ వి అని వచ్చినప్పుడు ఇక్కడ అజ్ అని వస్తుంది. ఇక్కడ యు అనేది ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో యూనే ఉపయోగిస్తాము. ఆబ్జెక్ట్ ప్లేస్ లో కూడా యూనే ఉపయోగిస్తాము. అలాగే హీ అనేది హిమ్ అవుతుంది. షీ అనేది హర్ అవుతుంది. ఇట్ అనేది ఇట్ అనే ఉంటుంది. అంటే యు మరియు ఇట్ కు సబ్జెక్ట్ ప్లేస్ లో ఆబ్జెక్ట్ ప్లేస్ లో సేమ్ థింగ్ ని ఉపయోగిస్తాము. అలాగే దే అనేది ఇక్కడ దెమ్ అని అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇవి ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉపయోగించేటటువంటి పర్సనల్ ప్రొనౌన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీ అంటే నన్ను లేదా నాకు అనేటటువంటి అర్థం వస్తుంది. అజ్ అంటే మమ్ములను మనలను. యు అంటే నిన్ను లేదా నీకు అనేటటువంటి మీనింగ్. హిమ్ అంటే అతనిని లేకుంటే అతనికి. హర్ అంటే ఆమెను లేకుంటే ఆమెకు. ఇట్ అంటే దానికి. దెమ్ అంటే వాళ్ళను లేకుంటే వాటిని. ఇలాంటి అర్థం వస్తుంది. కాబట్టి వీటిని ఏమంటారు అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. అంటే ఐ, వి, యు, హీ, షీ, ఇట్ దేన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నట్లయితే వీటిని ఏమంటారు అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటారు. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. హీ మెట్ మీ. అతడు నన్ను కలిశాడు. హీ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్. మీ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లో బేసిక్ సెంటెన్స్ ప్యాటర్న్ ఎస్విఓ అలా ఉంటుంది. సబ్జెక్ట్ అంటే పని చేసిన వాళ్ళు. ఆబ్జెక్ట్ అంటే ఈ పనిని రిసీవ్ చేసిన వాళ్ళు. సో ఇక్కడ హీ మెట్ మీలో హీ అనేది సబ్జెక్టు. ఇక్కడ కూడా ప్రొనౌన్ ఉపయోగించబడింది. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో మీ అనేది ఉపయోగించాము. ఇది కూడా ప్రొనౌన్. దే ఇన్వైటెడ్ అస్. ఇక్కడ గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లేస్ లో ప్రొనౌనే ఉపయోగించాము. ఆబ్జెక్ట్ ప్లేస్ లో కూడా ప్రొనౌనే ఉపయోగించాము. ఇన్వైట్ అనేటటువంటిది వెర్బ్. దే ఇన్వైటెడ్ అస్. వాళ్ళు మమ్ములను ఆహ్వానించారు. సో కాబట్టి ఇక్కడ పని చేసిన వాళ్ళు దే, పనిని రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది అస్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవది ఏంటంటే వెర్బ్. వెర్బ్ ఎప్పుడు అంటే అర్థం ఏంటంటే క్రియ అనే అర్థము. ఈ క్రియ అనేది ఎప్పుడు కూడా ఒక పనిని గాని ఒక స్థితిని గాని తెలియపరుస్తుంది. ఇక్కడ పనులు చూడండి కొన్ని. రీడ్, రైట్, లిజన్, స్పీక్. ఇక్కడ చదవటము, రాయటము, వినటము, మాట్లాడటము ఇవన్నీ కూడా వెర్బ్స్ కు ఉదాహరణలు. సో ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే ఐ రైట్ ఏ లెటర్. ఇక్కడ మీరు సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ వెర్బ్ అనేది రైట్ అంటే రాయటం అనేది వెర్బ్. ఎవరు రాశారు అనేది సబ్జెక్ట్ ఐ. ఇక్కడ లెటర్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ. సో ఇక్కడ ఐ అనేది ప్రొనౌన్ ఉపయోగించాము. ఇక్కడ లెటర్ అనేది నౌన్ ఉపయోగించాము. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సబ్జెక్ట్ గాని ఆబ్జెక్ట్ గాని రెండూ కూడా నౌన్ గాని ప్రొనౌన్ గాని అయి ఉంటాయి. దే మెట్ హిమ్. సో వాళ్ళు అతనిని కలిశారు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దే అనేది సబ్జెక్టు, మెట్ అనేటటువంటిది వెర్బ్ క్రియ. ఇది పని. కలవటం అనేది పని. హిమ్ అతనిని. ఇది ఆబ్జెక్ట్. సో ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు సెంటెన్స్ మీరు చదువుతున్నప్పుడు ఈ ఎస్విఓలను మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఈ క్రియ యొక్క రూపాలు ఏముంటాయంటే V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది. V2 అనేది వెర్బ్ యొక్క రెండవ రూపము. ఇది పాస్ట్ టెన్స్ లో ఉంటుంది. V3 అనే దాన్ని మనం పాస్ట్ పార్టిసిపల్ అంటాము. ఇది వెర్బ్ యొక్క మూడవ రూపము. V4 అనేది వెర్బ్ యొక్క నాలుగవ రూపము. ఇది ప్రెజెంట్ పార్టిసిపల్ అంటాము. V5 అంటే V1 కు ఎస్ కానీ ఎస్ కానీ చేర్చగా వస్తుంది. ఇది కూడా మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది. అంటే ఈ వెర్బ్స్ అన్నిటికీ వెర్బ్స్ తో పాటుగా మీరు వెర్బ్ ఫార్మ్స్ కూడా బాగా నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్ లో బాగా మాట్లాడటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ V1, V2, V3, V4, V5 కు ఒక ఉదాహరణ ఇచ్చాను. గో అంటే వెళ్ళటము. గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్.
అంటే గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటుంది. వెంట్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపము. ఇది పాస్ట్ టెన్స్‌లో ఉంటుంది. గాన్ అనేది పాస్ట్ పార్టిసిపల్. ఇక్కడ వి1కు ఇంగ్ చేర్చగా వచ్చింది. ఇది ప్రెజెంట్ పార్టిసిపల్. ఇక్కడ వి1కు ఎస్ గాని, ఈఎస్ గాని చేర్చగా వచ్చింది వి5. ఇది కూడా మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటుంది. ఇలా వెర్బ్స్‌తో పాటుగా వెర్బ్ ఫార్మ్స్ కూడా బాగా నేర్చుకున్నట్లయితే మనం ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడగలుగుతాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రీడ్, ఇక్కడ 3 స్పెల్లింగ్స్ ఒకే రకంగా ఉన్నప్పటికీ ప్రొనౌన్సియేషన్ ఈస్ డిఫరెంట్. రీడ్, రెడ్, రెడ్, రీడింగ్, రీడ్స్. వి1, వి2, వి3, వి4, వి5. సో ఈ 5 రూపాలు కూడా ప్రతి వెర్బ్‌కు కూడా మీరు నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే 3 స్పెల్లింగ్స్ కూడా సేమ్. అంటే వి1, వి2, వి3 ప్రొనౌన్సియేషన్ కూడా ఒకే రకంగా ఉంటుంది. కట్, 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 కట్టింగ్, కట్స్. సో ఇది వెర్బ్ యొక్క 5 రూపాలు. అలాగే కంప్లీట్ అనేటటువంటి వెర్బ్ తీసుకున్నప్పుడు కంప్లీటెడ్, కంప్లీటెడ్, కంప్లీటింగ్, కంప్లీట్స్. అంటే చాలా వెర్బ్స్‌కు వి2, వి3 అనేది డి గాని, ఈడీ గాని చేర్చగా వస్తాయి. అంటే ఇలాంటి వాటిని ఏమంటామంటే రెగ్యులర్ వెర్బ్స్ అంటాము. రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏందంటే వి1కు డి గాని, ఈడీ చేర్చగా వి2, వి3 వచ్చినట్లయితే వాటిని రెగ్యులర్ వెర్బ్స్ అంటాము. అదర్‌వైజ్ మిగతా వాటిని ఇక్కడ గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్ ఇలాంటి వాటిని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని మనం అంటాము. ఇక్కడ వెర్బ్స్ చాలా రకాలుంటాయి. ఒకటి ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంకోటి ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏందంటే సకర్మక క్రియ. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే అకర్మక క్రియ. అంటే కొన్ని వెర్బ్స్‌కు సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. కొన్నిటికి ఆబ్జెక్ట్ అనేది రాదు. అంటే కర్మతో కూడి ఉన్నట్లయితే దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాము. ఆ సెంటెన్స్‌లో కర్మ అనేది లేనట్లయితే దాన్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాము. రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ నేను ఆల్రెడీ చెప్పాను. రెగ్యులర్ వెర్బ్స్ అంటే వి2, వి3 అనేది వి1కు డి గాని, ఈడీ గాని చేర్చగా వచ్చేది రెగ్యులర్ వెర్బ్. అదర్‌వైజ్ మనం ఇర్రెగ్యులర్ వెర్బ్ అని అంటాము. అలాగే స్టేటివ్ వెర్బ్స్. అంటే స్టేటివ్ వెర్బ్స్ ఏంటంటే ఇది స్థితిని తెలియజేస్తుంది. అంటే మన ఫీలింగ్స్‌ను, థాట్స్‌ను, మూడ్‌ను ఇది రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని వీటి స్టేటివ్ వెర్బ్స్ అని అంటాము. సో అలాగే యాక్షన్ వెర్బ్స్ ఉంటాయి. అంటే ఇది పనులను తెలియజేస్తుంది. అలాగే ఆక్సిలరీ వెర్బ్స్ అంటే వీటిని మనం సహాయక క్రియలని కూడా అంటాము. హెల్పింగ్ వెర్బ్స్ అని అంటాము. అంటే మెయిన్ వెర్బ్ కాకుండా దీన్ని హెల్పింగ్ వెర్బ్ అని అంటాము. అలాగే బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీ, బీయింగ్, బీన్ ఇవన్నీ కూడా బీ బీ ఫార్మ్స్ అంటాము. బీ యొక్క రూపాలు అంటాము. అలాగే మోడల్ వెర్బ్స్. మోడల్ వెర్బ్స్ అంటే ఏంటంటే క్యాన్, కుడ్, షల్, షుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ ఇవన్నీ కూడా మోడల్ వెర్బ్స్. సో కాబట్టి మనం ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడాలి అంటే ముందు సెంటెన్స్ మీద మనకు ఒక అవగాహన ఉండాలి. సెంటెన్స్ సాధారణంగా బేసిక్‌గా మనం ఒక నేర్చుకునేటప్పుడు సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ప్యాటర్న్ గురించి మనం బాగా నేర్చుకోవాలి. దాంట్లో మనం సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నప్పటికీ వాటిని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.